హాయ్ హలో వెల్కమ్ టు అనిశ్రీ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇయర్ 2025 అంతా మీరు అనుకున్నది జరగాలని దేవుడిని కోరుకుంటూ ఇవాళ వీడియో న్యూ ఇయర్ 31st నైట్ సెలబ్రేషన్స్ అయితే చూపిస్తున్నాను. 31st నైట్కి అయితే మేము వచ్చి ఏఎస్ఎఫ్కి వెళ్ళామాట. ఇది గచ్చిబౌలి దగ్గర ఉన్న ఏఎస్ఎఫ్ అండి. దీంట్లో ఇవి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసిన వరకు హైటెక్ సిటీలో ఒకటి ఉన్నట్టుంది, రెండే ఉన్నట్టున్నాయి బ్రాంచెస్. ఏఎస్ఎఫ్ వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్తో ఉంటుంది. దట్టు న్యూ ఇయర్కి చూసుకుంటే అన్ని చోట్ల రెస్టారెంట్స్ అయితే అన్ని ప్రైజెస్ అయితే బాగా పెంచేశారు. అంటే ఇదివరకు 800-900 ఉండేది కూడా ఇప్పుడు 1400 అలా చేశారు. బట్ ఈ రెస్టారెంట్ అయితే ప్రైసెస్ అయితే ఏం పెంచలేదండి. నాన్ వెజ్ వచ్చి 999, వెజ్ వచ్చి 899 అనుకుంటా. మేము అయితే నాన్ వెజ్ దానికి వెళ్ళాము. 999 అన్ని స్టార్టర్స్ నుంచి ప్రతిదీ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో, అంటే డిషెస్ ఏమేమి ఉంటాయి అన్నీ అనేది వీడియో అయితే ఆల్రెడీ మేము ఏఎస్ఎఫ్ది వీడియో ఒకటి పెట్టాము. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ర్యాండమ్గా అలా పెడుతున్నమాట. జస్ట్ 31st నైట్కి మేము ఏం చేసాము అనేది. ఇక్కడ వచ్చి మిఠాయి జంక్షన్ అని చెప్పేసి ఓన్లీ స్వీట్స్. ఇవాళ స్పెషల్ వచ్చి జనరల్గా అయితే ఏమంటారు, పాయసం ఉంటుంది, గులాబ్ జామ్ కంపల్సరీ ఉంటుంది అండ్ గాజర్ కా హల్వా ఉంటుంది, రబ్డీ ఉంటుంది. కానీ ఇవాళ వచ్చి స్పెషల్ వచ్చి ఏంటంటే స్టోన్ లావా కేక్ ఉంది. అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే ప్రతిదీ ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ మాక్టైల్స్కి కానీ వీటికైతే సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా అది ఏదైనా సరే మనకి ఈ బఫెట్లోనే ఇంక్లూడెడ్ అండి. మొత్తం ఏదైనా తినండి, ఏదైనా సరే 999 నాన్ వెజ్ అయితే మాత్రం. డ్రింక్స్కి వాటికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి బార్బిక్యూ ఉంటుంది అండ్ గ్రిల్ కూడా ఉంటుంది. ఏఎస్ఎఫ్ అంటే ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ అని సూపర్ ఉంటుంది. కానీ మనకి స్టార్టర్స్ అనేది తినేసరికి పొట్ట నిండిపోద్ది, కానీ కావాల్సినంత తినొచ్చు, వెరైటీగా తినొచ్చు. ఎంత టైం అయినా అక్కడ ఉన్నా ఎవ్వరేమనరు. బట్ 31st నైట్ కాబట్టి ఫుల్ రష్ ఉందండి, మామూలుగా లేదు రష్ అసలు. అందుకే మేము డిషెస్ అన్నీ ఈసారి ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే తీయలేకపోయాము. ఇది వచ్చి కిడ్స్ జోన్ అండి. పిల్లలకు సంబంధించినవి అన్నీ హెల్తీగా ఉంటాయి. కేక్స్ కానీ ఏమైనా సరే. ఫస్ట్ మీరు చూసారు కదా, అవి పేస్ట్రీస్ అవన్నీ మామూలుగా అందరూ తినొచ్చు. కిడ్స్ జోన్కి వచ్చేసి కిడ్స్కి స్పెషల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏమంటారు, గోధుమ పిండితో తయారు చేసినవి, హెల్దీగా చేసినవి అయితే ఉంటాయి అన్నమాట ఇటు వచ్చి. అండ్ ఇది కూడా పిజ్జాస్ కూడా ఉంటాయి. మనం చెప్తే అప్పటికప్పుడు చేసిస్తారు పిజ్జాస్ కూడా. ఇంకా మా ఫుడ్ అయితే మేము కంప్లీట్ చేసాము. అంటే మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము. 10 o'clock వెళ్ళామన్నమాట. 12 వరకు అక్కడే ఉన్నాము. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే న్యూ ఇయర్ పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకేమన్నారంటే ఆల్రెడీ మేము బయటికి బిల్ అంతా పే చేసి వచ్చేసరికి 11:50 అయ్యింది. ఇంకా స్టాఫ్ అంతా ఏమన్నారంటే, ఆల్రెడీ మేము ఏఎస్ఎఫ్కి చాలాసార్లు వెళ్ళి ఉన్నాం కదా, ఏమన్నారంటే మేడం ఉండండి కొంచెం సేపు, న్యూ ఇయర్ పార్టీ అయితే జరుగుతుంది ఇక్కడ, న్యూ ఇయర్ చేసుకున్న తర్వాత వెళ్దురు అన్నారు. ఇంకా అక్కడే ఉన్నాం అన్నమాట. అనుకోకుండా అక్కడ పవర్ ఆఫ్ అయిపోయిందండి. మేము నిజంగా వాళ్ళే ఆపారేమో అనుకున్నాం, కానీ చాలా బాగా చేశారు అక్కడ. ఈ ఇయర్ అయితే అక్కడ కేక్ కటింగ్ అంతా అయ్యింది. మాకు ఏఎస్ఎఫ్లో సెలబ్రేట్ అయ్యింది. మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఏఎస్ఎఫ్లో 31st నైట్ అయితే. న్యూ ఇయర్కి కేక్ తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత చూడండి, కేక్ అంతా కటింగ్ అంతా అయిన తర్వాత డ్యాన్స్లు వేశారు, బీభత్సంగా వేశారండి డ్యాన్సులు, మామూలుగా కాదు. స్టాఫ్, అక్కడ ఉన్న వాళ్ళు, పిల్లలు అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. మీరు చూడండి. ఇంక ఇంతే. అంటే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయట్లేదు, ఎండ్ వరకు చూడండి. నేను మాట్లాడడం అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అనిశ్రీ ఛానల్ని. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.